ఈనాటి విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చూద్దాం. మన దవడ అదేనండి, టెంపరోమాండిబ్యులర్ జాయింట్ గురించి ఎన్నో పాత వైద్య అపోహలున్నాయి. ఈరోజు వాటిని పక్కనపెట్టి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు నిజంగా ఏం చెబుతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం చూడబోయే ప్రధానాంశాలు ఇవే: దవడకు ఉండే ఆశ్చర్యకరమైన సంబంధాలు, టీఎండీకి వర్టిగోకి ఉన్న లింక్, భంగిమ గురించిన అపోహలు, దంతాల పటపటా వెనుక ఉన్న వాస్తవాలు, డెంటల్ ఇంప్లాంట్స్, ఇంకా ఆధునిక చికిత్సలు. మొదటి భాగం, దవడకు ఉండే ఆశ్చర్యకరమైన సంబంధాలు. ఇది కేవలం నమలడం కంటే ఎక్కువే అని చెప్పాలి. అకస్మాత్తుగా వచ్చే మైకం లేదా మన భంగిమలో వచ్చే మార్పులకు దవడ సమస్య కారణం కావచ్చు అనేది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. దవడ లాంటి ఒక చిన్న భాగం మన బ్యాలెన్స్ లేదా వెన్నెముక అమరికను నిశ్శబ్దంగా ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచిస్తే నిజంగా మతిపోతోంది. దవడ సమస్యలు కేవలం అక్కడికే పరిమితం కావు అనడానికి బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1930ల నాటి కోస్టన్ సిండ్రోమ్ గురించి వైద్య చరిత్రలో నమోదై ఉంది. దవడకు తగిన మద్దతు లేకపోవడం వల్లే చెవి, సైనస్ సమస్యలు వస్తాయని ఆనాడే చెప్పారు. అంటే టీఎండీ అనేది ఎప్పట్నుండో ఉన్న ఒక సంక్లిష్టమైన సమస్య అన్నమాట. దీని తీవ్రత అసలు ఎంతలా ఉందంటే, ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే సుమారు 12 మిలియన్ల మంది ఈ రుగ్మతలతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రేనియోఫేషియల్ రీసెర్చ్ డేటా చెప్తోంది. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది దీని క్లినికల్ ఇంపాక్ట్ ఎంత పెద్దదో. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. టీఎండీ మరియు వర్టిగో. ముఖ్యంగా లోపలి చెవికి దవడకు ఉన్న ఆ బలమైన కనెక్షన్ ఏంటో చూద్దాం. గది గిర్రున తిరుగుతున్నట్లు అనిపించే వర్టిగో లేదా కేవలం తల తిరుగుతున్నట్లు ఉండే డిజీనెస్, ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాని గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే ఖచ్చితమైన రోగ నిర్ధారణకు ఇదే కీలకం. అయితే ఈ రెండూ కూడా చివరికి వికారంలాంటి ఇబ్బందులకు దారితీసే అవకాశం లేకపోలేదు. ఇక్కడున్న గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. టీఎండీ ఉన్నవారికి వర్టిగో వచ్చే అవకాశం మామూలు కంటే ఏకంగా 2.3 రెట్లు ఎక్కువట. ముఖనొప్పితో బాధపడేవారిలో సగం మందికి పైగా వర్టిగో ఉన్నట్లు చెప్పడం, ఇది కేవలం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు, చాలా స్పష్టమైన లింక్. అసలు లోపల ఏం జరుగుతుందంటే, దవడను కదిలించే కండరాలు అతిగా పనిచేయటం వల్ల లేదా సున్నితంగా మారడం వల్ల నేరుగా లోపలి చెవికి వెళ్లే గొట్టాలపై తీవ్ర భౌతిక ప్రభావం పడుతుంది. దీనివల్లే చెవినొప్పి రావడం, బ్యాలెన్స్ తప్పడం లాంటివి జరుగుతాయి. అంతా కనెక్ట్ అయి ఉందన్నమాట. మూడో భాగం, భంగిమ మరియు దవడ గురించిన అపోహ. వెన్నెముక కనెక్షన్ల వెనుక ఉన్న నిజానిజాలు ఇక్కడ విశ్లేషిద్దాం. పళ్ల అమరిక సరిగ్గా లేకపోవడమే వెన్నెముక వంకర పోవడానికి, నడుము నొప్పికి కారణమని చాలామంది ఒక గట్టి అపోహలో ఉంటారు. కాని ఆధునిక శాస్త్రం ఏం చెప్తోందంటే, ఈ రెండింటి మధ్య ఎలాంటి శాశ్వత కారణం, ప్రభావం లేదు. దవడ కదిలినప్పుడు భంగిమలో వచ్చే చిన్న చిన్న మార్పులు కేవలం తాత్కాలికం మాత్రమే. స్కోలియోసిస్ లాంటి వాటికి ఇది ఏమాత్రం కారణం కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యాంశం ఉంది. పాదాల ఒత్తిడిని కొలిచే బారోపోడోమెట్రిక్ ప్లాట్ఫామ్ల లాంటి అత్యంత సున్నితమైన పోస్చర్ అసెస్మెంట్ టూల్స్కు నేటి ఎవిడెన్స్ బేస్డ్ దంతచికిత్సలో ఆచరణాత్మకంగా ఎలాంటి పని లేదు. దంతచికిత్సకు ముందు లేదా తర్వాత వాటిని వాడాల్సిన అవసరమే లేదు. ఇక నాల్గో భాగం, దంతాల పటపట వెనుక ఉన్న వాస్తవాలు. ఇదంతా మెదడులోనే ఉందనే ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దంతవైద్యశాస్త్రంలో వచ్చిన ఒక భారీ మార్పును ఇక్కడ మనం గమనించాలి. పళ్ళు కొరకడం అంటే బ్రక్సిజం అనేది కేవలం నోట్లో పళ్ల అమరిక లోపం వల్ల వస్తుందని అనుకోవడం పెద్ద తప్పు. నిజానికి మానసిక ఒత్తిడి, నాడీ వ్యవస్థలో మార్పులు ఇవే ప్రధానంగా నిద్రలో పళ్ళు కొరికేలా చేస్తాయి. సమస్య పళ్లలో లేదు, నాడీ వ్యవస్థలో ఉందన్నమాట. నిద్రలో పళ్ళు కొరకడాన్ని పక్కాగా కనిపెట్టాలంటే స్లీప్ ల్యాబ్స్లో చేసే పాలీసామ్నోగ్రాఫిక్ టెస్ట్ అత్యుత్తమమైనది. కానీ ఆ టెస్టులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అందుకే మన డాక్టర్లు చాలా తెలివిగా అక్లూజల్ స్ప్లింట్స్ వాడతారు. రాత్రిపూట ఆ స్ప్లింట్స్ మీద పడే అరుగుదల గుర్తులను బట్టి అపస్మారక స్థితిలో పళ్ళు కొరుకుతున్నారో లేదో ఈజీగా పట్టేయవచ్చు. ఐదో భాగం, సురక్షితమైన డెంటల్ ఇంప్లాంట్ పద్ధతులు మరియు స్టోమటోగ్నాటిక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనేది చూద్దాం. మన సహజ దంతాలకు పెరియోడాంటల్ లిగమెంట్ అనే ఒక అద్భుతమైన షాక్ అబ్జార్బర్ ఉంటుంది.
ఇది పన్ను కొద్దిగా అటూ ఇటూ కదిలేలా అనువుగా ఉండేలా చేస్తుంది. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ అలా కాదు. అవి ఎముకకు చాలా దృఢంగా ఫిక్స్ అయి ఉంటాయి. వాటికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. రాత్రిపూట అపస్మారక స్థితిలో పళ్ళు కొరకడం వల్ల పుట్టే అపారమైన శక్తులు ఈ దృఢమైన ఇంప్లాంట్స్కి ఏమాత్రం మంచివి కావు. ఆ బలమైన ఒత్తిడికి ఇంప్లాంట్స్ క్రమంగా దెబ్బతిని సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడి చివరకు ఎముక నష్టానికి దారితీస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇక చివరిగా 6వ భాగం ఆధునిక సాంప్రదాయిక చికిత్సా పద్ధతులు. ఇక్కడ తక్కువ జోక్యంతో ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. మంచి విషయం ఏమిటంటే ఆధునిక వైద్యం పాతకాలపు దూకుడు విధానాలను పక్కనపెట్టి అత్యంత సహజమైన కన్సర్వేటివ్ పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తోంది. మృదువైన ఆహారం తీసుకోవడం లాంటి ఇంటి చిట్కాలతో మొదలుపెట్టి అవసరమైతేనే ఫిజికల్ థెరపీ లేదా స్ప్లింట్స్ లాంటివి వాడుతూ మరీ తప్పనిసరి అయితేనే జాయింట్ ఇంజెక్షన్స్ లేదా బొటాక్స్ లాంటి అధునాతన జోక్యాలకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యాక్లూజల్ స్ప్లింట్స్ గురించి ఒక మాట చెప్పాలి. ఇవి కేవలం ఏదో సైకలాజికల్గా ప్రశాంతతనిచ్చేవి మాత్రమే కాదు. ఇవి భౌతికంగా కీళ్లపై భారాన్ని అద్భుతంగా తగ్గిస్తాయి. ఎంతో అలసిపోయిన కండరాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇవి చాలా ఖచ్చితమైన ఉపశమనాన్నిస్తాయి. ఇప్పటివరకు మనం చూసినట్లుగా ఎన్నో పాత వైద్య అపోహలను ఆధునిక శాస్త్రం ఎలా తుడిచిపెట్టేసిందో గమనించాం కదా. దవడ యొక్క అసలు మెకానిక్స్ అర్థమయ్యాక పళ్ల అమరికలో ఉన్న చిన్న చిన్న లోపాలను చూసి అనవసరంగా ఆందోళన చెందాల్సిన పని లేదని మనకు స్పష్టంగా తెలుస్తోంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి సరైన ఆధారాలతో కూడిన సాంప్రదాయక చికిత్సలే ముఖ్యం. ఈ వాస్తవాలు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఆలోచించాల్సిన విషయం. ఈనాటి విశ్లేషణలు ఇక్కడితో ముగిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.